హాయ్ గైస్, ఇప్పుడు మనం ఎల్సిఫ్ లాడర్ గురించి చూద్దాం. చూడండి ఎల్సిఫ్ లాడర్ ఏ విధంగా ఉంటుంది అనేది. చూడండి ఇక్కడ సింటాక్స్ ఇఫ్ కండిషన్ రాస్తాం, తర్వాత ట్రూ బ్లాక్ అనేది రాస్తాం. మళ్ళీ ఇక్కడ ఎల్స్ రాసేసి మనకి ఎల్స్ పార్ట్లో కూడా ఒక కండిషన్ ఉందనుకోండి, చెక్ చేయాలి అనుకున్నట్టయితే ఇట్లా రాస్తాం అనమాట. ఇఫ్ ఆఫ్ కండిషన్ అనేసి మళ్ళీ బ్లాక్ అనేది రాస్తాం. అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, మనకు జనరల్గా మనకు తెలుసు మల్టిపుల్ చాయిస్ తెలుసు కదా. మల్టిపుల్ చాయిస్ ఏ విధంగా ఉంటాయి, ఒక క్వశ్చన్ ఉంటుంది 1 2 3 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనకు 4 ఆప్షన్స్లో ఏదో ఒకటే కరెక్ట్, ఆ విధంగా అనమాట. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ కూడా మనకి ఈ విధంగా ఈ విధంగా మనకి ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నా ఇందులో మనకు ఏదో ఒకటే ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమవుతుందా? ఆ విధంగా అనమాట. ఏ విధంగా రాస్తామంటే చూడండి, ఇక్కడ ఇఫ్ పక్కన కండిషన్, తర్వాత బ్లాక్, తర్వాత ఎల్స్ రాసేసి ఎల్స్ పార్ట్లో కూడా ఇక్కడ పక్కన ఇఫ్ అని పెట్టేసి మరి కండిషన్ అనేది రాస్తాం. అంటే ఈ కండిషన్ ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఇక్కడికి వస్తుంది. ఎల్స్లో కూడా మళ్ళీ ఇక్కడ కండిషన్ రాస్తాం కాబట్టి ఇక్కడ చెక్ చేస్తుంది. అర్థమవుతుందా? ఇక్కడ చెక్ చేస్తుంది. ఇప్పుడు మనకు ఈ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, ఇది అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు ఇది కండిషన్ ఫాల్స్ అయింది అంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది, మళ్ళీ ఎల్స్లో వస్తుంది. మళ్ళీ ఎల్స్లో కూడా మీరు ఏదైనా కండిషన్ రాయాలనుకుంటే ఇఫ్ పెట్టుకొని కండిషన్ రాసుకోవచ్చు. ఆ విధంగా మీరు ఎన్నన్నా రాసుకోవచ్చు, ఓకేనా. ఎన్ని కండిషన్స్ అయితే రాసుకుంటే వెళ్ళిపోవచ్చు. ఒకవేళ ఇంకా లాస్ట్గా కండిషన్ ఫాల్స్ అయిందంటే ఇంక ఎల్స్ బ్లాక్లో ఏది ఉంటే అది అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్స్కి అయితే వస్తుంది. అంటే మీరు ఇలా ఎన్ని రాసినా కూడా ఎల్సిఫ్, ఓకే. అందుకని ఇక్కడ మనకు ఎల్సిఫ్ లాడర్ అంటున్నాం. చూడండి ఎల్సిఫ్ అనేది యూజ్ చేస్తాం. అర్థమైందా? సో చూడండి ఇక్కడ మనకి ఇన్ని ఉన్నాయి కదా, ఇన్నిట్లో మనకు ఏదో ఒక్కటే ఎగ్జిక్యూట్ అవుతుంది, మల్టిపుల్ చాయిస్ ఎలాగో అలాగనమాట. కండిషన్ ఎక్కడ ట్రూ అయితే అదొక్కటే ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇంకా తర్వాత ఇంకా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఏవి కండిషన్ అన్నీ ఫాల్స్ అయినాయి అంటే ఎల్స్ పార్ట్ ఒక్కటే ఎగ్జిక్యూట్ అవుతుంది, బయటకు వచ్చేస్తుంది నెక్స్ట్ స్టేట్మెంట్స్కి. కర్సర్ అనేది ఈ విధంగా ఎగ్జిక్యూషన్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి ఏ విధంగా ఉంటుంది అనేది ఫ్లో చార్ట్ గీసాను. ఇప్పుడు కండిషన్ ఉంది, ఒక కండిషన్ 1 ఉంది, ఓకే. ట్రూ అయింది అంటే ఇక్కడ ట్రూ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇంకా బయటకు వచ్చేస్తుంది, నెక్స్ట్ స్టేట్మెంట్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది. లేదు అంటే ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయింది అంటే మళ్ళీ ఎల్సిఫ్కి వచ్చేస్తుంది, అక్కడ చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూ అయిందంటే ట్రూ అయిపోతుంది, బయటకు వచ్చేస్తుంది అక్కడి నుంచి. లేదు ఫాల్స్ అయిందంటే మళ్ళీ కండిషన్ 3కి వెళ్ళిపోద్ది. మళ్ళీ ఆ విధంగా ఎన్ నెంబర్ ఆఫ్ అనమాట. ఇంకా చివరిగా ఏవి అన్ని ఫాల్స్ అయినాయి అంటే ఇంక ఎల్స్ బ్లాక్ ఒకటి ఎగ్జిక్యూట్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది అనమాట. అది ఇక్కడ డయాగ్రామ్. అర్థమైందా? ఇది ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. చూడండి, యూజ్ టు చెక్ మల్టిపుల్ కండిషన్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ మల్టిపుల్ కండిషన్స్ ఏది ట్రూ అయితే అది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆ బ్లాక్. అంతే. ఇటుక ఎగ్జిక్యూట్స్ ఓన్లీ 1 బ్లాక్, అంతే అనమాట. ఒక్క బ్లాక్ మట్టికి ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి కదా, ఇది చూడండి ఒక ప్రోగ్రామ్ చేశాను ఇక్కడ. ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 అనేది రాశాను. ఇప్పుడు ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అయ్యింది అంటే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ చేయమని, ఓకే. సో ఎల్సిఫ్ ఏ గ్రేటర్ దాన్ 0 అంటే 0 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఇది. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ పాజిటివ్ నంబర్ నెగిటివ్ నంబర్ చెక్ చేస్తున్నాం అనమాట. నెగిటివ్ నంబర్ అని చెక్ చేస్తున్నాం, ఓకే. ఇప్పుడు ఇంటూ ఏ ఈక్వల్స్ టు 10 ఉంది. ఇప్పుడు ఇఫ్ ఏ ఈక్వల్ టు 0, ఒకవేళ 0 అయిందంటే నంబరు మళ్ళీ అది పాజిటివ్ కిందకి వస్తుందా, నెగిటివ్ కిందకి వస్తుందా చెప్పలేము కదా. సో కాబట్టి న్యూట్రల్ కదా. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్తామంటే, ఒకవేళ అంటే ఇక్కడ మనకు కేసెస్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు యూజర్ ఒక నెంబర్ ఎంటర్ చేయమన్నాడు, అది పాజిటివో నెగిటివో చెప్పాలి అంటే మనకి కేసెస్ అనేవి ఉంటాయి అనమాట. కేసెస్ అంటే ఏంటి ఇక్కడ అంటే ఒకవేళ అది అయి ఉండొచ్చు, ఇది అయి ఉండొచ్చు అని ఏ విధంగా ఉంటామో ఆ విధంగా అనమాట. అంటే ఇప్పుడు యూజర్ ఒక నెంబర్ ఎంటర్ చేశాడంటే అది పాజిటివ్ అన్నా అయిండొచ్చు, ఇదొక కేసు. నెగిటివ్ అన్నా అయిండొచ్చు, ఇదొక కేసు. లేకుంటే 0 అన్నా అయిండొచ్చు, 0 అనేది న్యూట్రల్ కదా, అది కూడా అయిండొచ్చు. అంటే ఇక్కడ మనకు టోటల్ 3 కేసెస్ వస్తాయి. కరెక్టే కదా. అది మనకి యూజర్ ఎంటర్ చేసే బట్టి మనకు కేజ్ అనేది రాయాలి. ఈ మూడు కేసులు ఎగ్జిక్యూట్ అయ్యేటట్టుగా మనము కండిషన్ అనేది రాయాలి ఇప్పుడు ప్రోగ్రాంలో. ఈ విధంగానే చూడండి. ఇప్పుడు నేను జనరల్గా స్టాటిక్ వేగా ఏ ఈక్వల్ టు 10 అనేది తీసుకున్నాను, ఓకే. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 0 అయిందంటే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ చేయమంటున్నాం. అంటే ఇక్కడ మనకి యాక్చువల్లీ ఒకే స్టేట్మెంట్ ఉంటే అవసరం లేదు, మనకు కర్లీ బ్రేసెస్ అనేది చెప్పాను కదా. సో ఇక్కడ ఏం ప్రింట్ చేస్తున్నామంటే ఏ ఎంటర్ 0 అని ప్రింట్ చేస్తున్నాం, ఒకవేళ 0 అయినట్టయితే. లేదు ఎల్సిఫ్ ఒకవేళ ఏ అనేది గ్రేటర్ దాన్ 0 ఉందంటే, 0 కన్నా వాల్యూ ఎక్కువ ఉంటే ఇది దీన్ని ప్రింట్ చేయమంటున్నాం, ఇవి ఎంటర్ పాజిటివ్ నెంబర్ అని. లేదు ఇంకా ఈ రెండు కాలేదు అంటే ఖచ్చితంగా మనకు అది నెగిటివ్ నెంబరే అయి ఉంటుంది, మళ్ళీ దాని కండిషన్ చెక్ చేయాల్సిన అవసరం అయితే లేదు కదా. ఈ విధంగా మనము ఎల్సిఫ్ అయితే యూజ్ చేస్తాం, ఎల్సిఫ్ లాడర్.